ఏం తమ్ముడు యాపిల్ కావాలా? లేదు, బండి కావాలి, ఎత్తావా? ఓ ఎంత? 2 కాయలు 50. హలో 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 చంటి గారు, అప్పు గారు. ఫ్రీయేనా? లేదండి, 2 కాయలు 50 రూపాయలు చెప్తున్నాడు. ఎంత తగ్గించమన్నా తగ్గించట్లేదు. కాయలేంటి? ఓ ఫ్రూట్స్ తీసుకుంటున్నారా? తీసుకుంటే ఎక్కడ ఊరుకుంటున్నాడు వీడు, అందుకే కొనుక్కుంటున్నాను. అది సరే కానీ ఏం తీసుకుంటున్నారు? పైనాపిలా? పైనాపిల్ కాదండి, కింద ఉన్న యాపిల్ తీసుకుంటున్నాను. అయినా తగ్గించట్లేదు వీడు. మీరు మరీనండి. అది సరే కానీ ఈవినింగ్ ఖాళీయేనా? ఒక్క నిమిషం. ఎరా ఈరోజు ఖాళీయేనా? ఖాళీ లేదు, పళ్ళు అమ్ముకోవాలి. ఓహో, ఖాళీ లేడంటండి. చంటి గారు, నేను అడుగుతుంది ఫ్రూట్స్ వాడిని కాదు, మిమ్మల్ని. నేనైతే ఖాళీయేనండి. ఎందుకు అంటే ఒకసారి మీట్ అయి మాట్లాడదామని. సరేనండి, ఎందుకు ఎక్కడ కలుద్దాం? అది హలో 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 చంటి గారు. హలో హలో, నాకు వినిపిస్తుందండి. నాకు వినిపించట్లేదండి. అలా వినిపించకపోతే చెవులు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదండి. చంటి గారు, అది చెవుల ప్రాబ్లం కాదు, సిగ్నల్ ప్రాబ్లం. సరే అండి, ఈవినింగ్ పార్క్ లో మీట్ అవుదాం. ఇమేజ్ గార్డెనా? అవునండి. సరేనండి. ఓకే అండి. బాయ్ అప్పు గారు. బాయ్. ఏరా ఎత్తావా? ఏమన్నా సరే, ఇది అటు హాయ్. హాయ్ అప్పు గారు. ఎంతసేపు అయింది వచ్చి? 5 నిమిషాలు అయిందండి. అయినా మీరు ముందే వస్తా అన్నారుగా. అది ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు, 24 hours ఏదో ఒక ప్రాబ్లమే, పైగా మెడిసిన్ కూడా చదువుతుంది. మరి మెడిసిన్ ఇచ్చినప్పుడు వేసుకోకుండా అలా చదువుకుంటూ కూర్చుంటే ఎలా తగ్గుతుంది చెప్పండి? అది సరే కానీ మీరు నిన్నంతా ఏం చేశారు? భోజనం చేశానండి. అబ్బా చంటి గారు, అంటే మీరు ఖాళీ ఉన్న టైంలో ఏం చేస్తుంటారు అని. ఖాళీగానే ఉంటానండి. అదేంటి? మరి ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తే ఖాళీగా ఉన్నట్టు ఎలా అవుతుంది చెప్పండి? అందుకే ఏం చేయను, ఖాళీగానే ఉంటాను. అప్పు గారు. చంటి గారు హాయ్. హాయ్. ఏంటి రోజు లేట్ అయింది? చిన్న పని మీద బయటికి వెళ్ళానండి, అందుకే లేటు. ఈరోజు నా గురించి ఏం తెలుసుకుంటారు? అడగండి, చెప్పేస్తాను. ఏం లేదు. మరి నన్ను ఒకటి అడగమంటారా? అడగండి. మన ఇద్దరి మధ్యలో ఏముంది? మన ఇద్దరి మధ్యలోనా? ఇదిగోండి చెక్ ఉంది. ఈ చెక్క కాదండి, మరి సినిమాల్లో హీరోయిన్లు చెప్తారే, హీరో అడిగినప్పుడు ఈ చెక్క కాకుండా ఇంకేదో చెప్తారే. ఏమో నాకు తెలీదు. అయ్యో అప్పు గారు, మీరు కాలు మీద పడకండి, నాకు ఇష్టం ఉండదు. చంటి గారు, నేను మీ కాలు మీద పడలేదు, నా పాస్ పడిపోతే తీసుకుంటున్నాను. ఏం పాస్ అది? ఇది మెట్రో పాస్. ఏంటి మెట్రో రైలు ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే పాసులు ఇచ్చేస్తున్నారా? చంటి గారు, ఇది మెట్రో రైల్ పాస్ కాదు, మెట్రో బస్ పాస్. ఓ బస్ పాసా? చంటి గారు, ఈ రోజు నుంచి మీరు నా దగ్గర ఏం దాచిపెట్టకూడదు. సరే, ఒక్క నిమిషం చూడండి,
నా పర్సులో కూడా ఏం లేదు. చంటి గారు ఆ, నేను అంటుంది దీని గురించి కాదు. మరి అంటే మీరు నా దగ్గర ఇంకేం దాచిపెట్టకూడదు అని. ఆహా, ఆ, అన్నట్టు ఆ, మిమ్మల్ని ఒకటి అడగమన్నారు కదా, చెప్తారా? చెప్తానండి. మీరు నాకంటే అందమైన అమ్మాయి వచ్చి మీరు నచ్చారని చెప్తే ఏం చేస్తారు? అలా చెప్పదండి. ఒకవేళ చెప్తే? అయ్యో చెప్పదండి. అబ్బా ఒకవేళ చెప్తే? అబ్బా చెప్పదండి, ఎందుకంటే మీకన్నా అందమైన అమ్మాయిలు ఎవరు ఉంటారు కాబట్టి. అది సరేగాని చంటి గారు, మీరు మందు తాగుతారా? అప్పుడప్పుడు తాగుతానండి. అప్పుడప్పుడు తాగుతారా? మరి ఏ జలుబు వచ్చినప్పుడో ఏ జ్వరం వచ్చినప్పుడో తాగుతానండి. కానీ డాక్టర్ రాసిస్తేనే తాగుతానండి. ఓ అంటే మీరు ఆ మంది తాగరా? చిచి తాగనండి. గుడ్ బాయ్. హాయ్ అప్పు గారు. హాయ్ చింటి గారు. ఎలా ఉన్నారు? ఏదో అలా ఉన్నానులేండి. ఏమైంది అప్పు గారు, నీరసంగా ఉన్నారు? రాత్రి పడుకోలేదా? రాత్రే కాదు, ఈ మధ్య సరిగ్గా పడుకోవట్లేదు. అయ్యయ్యో. పైగా పిచ్చి పిచ్చి కళ్ళలు కూడా వస్తున్నాయి. ఓహో. నాకిప్పుడు అర్థమైంది మీకెందుకు నిద్ర పట్టట్లేదో, ఎందుకు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయో నాకు ఇప్పుడు తెలిసింది. మీకు కావాల్సింది తేలేదన్నే కదా. ఒక్క నిమిషం. టడాయ్, ఇదిగో. ఏంటిది? నేను మీరు అడిగారని చాలా దూరం వెళ్ళి డైరీని తెచ్చాను. డైరీ మిల్క్. చంటి గారు, డైరీ మిల్క్ అంటే డైరీ నుంచి తెచ్చిన పాలు కాదు, చాక్లెట్. చాక్లెట్? పోనీ ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చేయమంటారా? కానీ చాక్లెట్ వద్దు, వెనీలా తీసుకురండి. ఏం చూస్తున్నారు, వెళ్ళి తీసుకురండి. రాత్రి అయితే కానీ వెన్నెల బయటికి రాదు. మీరేమో వెన్నెల ఇప్పుడే కావాలంటున్నారు. పోనీ వేరేదేమైనా తీసుకురమ్మంటారా? వద్దులేండి. అవును, నా గురించి మీ ఇంట్లో చెప్పారా? చెప్పానండి, కాకపోతే అప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్నారో బయట ఉన్నారో తెలీదు. పోనీ తెలుసుకోమంటారా? వద్దులేండి. అవును, వాళ్ళు తిరిగేమన్నారు? వాళ్ళు తిరగకుండానే అన్నారండి. ఏమని? నీ ఇష్టమే మా ఇష్టం అన్నారండి. అవును చంటి గారు, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మీరు స్మోక్ వదిలే, మీరు పొగ పిలుస్తారా? పొగ నేను ఎందుకు పిలుస్తానండి? మా ఇంట్లో పొగే ఉండదు. ఏ? ఎందుకంటే మా అమ్మ గ్యాస్ మీద వండుతుంది కాబట్టి. మీకు అలా అర్థమైందా? మీరు స్మోక్ చేస్తారా? సిగరెట్? అమ్మో, అయ్యో. అప్పుగారు, మీరేమో నన్ను ఇన్ని అడిగారు, నేనేమో అన్ని చెప్పాను. అయితే ఇప్పుడు నేను మీకు అర్థమైనట్టేనా?
ఇప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టేగా? అప్పు గారు చెప్పండి. ఇంకా చాలా తెలుసుకోవాలి. వేవేలా పూల పుట్టాతేనే పెదవుల్లో దాచే చిత్ర నీవే ముట్టుకుంటేనే మాసిపోయే పుట్ట బొమ్మ నీవేలే. అప్పు గారు తప్పిపోయావేమో ఖచ్చితంగా